పసిడి ప్రియులకు కొంత ఊరట దక్కుతుంది. ధరలు తగ్గుతున్నాయి, కొనుగోలు మాత్రం పెరగటం లేదు. దీనికి ప్రధాన కారణం ముంచుకొస్తున్న ఆర్థిక సంక్షోభమే. ప్రపంచం మొత్తం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. అనేక దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతూ ఉండటంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. దీంతో ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యుల నుంచి మధ్య తరగతి ప్రజల వరకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. బంగారం కొనుగోలుకు ఎక్కువ మంది విముఖత చూపుతున్నారు. ఎన్ని రోజుల పాటు ఆర్థిక మాంద్యం కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి. అమెరికా, ఇరాన్ల మధ్య శాంతి చర్చలు కొనసాగుతూ ఉన్నప్పటికీ హర్ముజ్ జలసంధి పూర్తిగా తెరుచుకోకపోవడంతో క్రూడ్ ఆయిల్ వివిధ దేశాలకు చేరటం లేదు. హర్ముజ్ పై ఆంక్షలు కొనసాగుతూ ఉండటంతో ఆ ప్రభావం బంగారం, వెండి కొనుగోలుపై పడింది. మరొక వైపు డాలర్తో పోలిస్తే రూపాయి భారీగా తగ్గుదల కూడా ధరలో మార్పునకు కారణమని చెబుతున్నారు. మరొక వైపు బంగారం, వెండిపై మదుపు చేసేవారు కూడా లేరు. బంగారం మొన్నటి వరకు సురక్షితమైన పెట్టుబడిగా భావించేవారు. కానీ నేడు ఒడిదుడుకుల నేపథ్యంలో బంగారం పెట్టుబడి అంత సురక్షితం కాదని భావిస్తున్నారు. నేడు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది.